100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ అండి, ఈనాడు దిల్సీ విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అంటే జేపీ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మిమ్మల్ని రెడ్డి గారిని పిలవాలా, జయప్రకాష్ రెడ్డి గారిని పిలవాలా, ఎలా పిలిస్తే మీకు ఇష్టం? జేపీ అంటే ఇష్టం. జేపీగా పాపులర్ అయ్యాను. ఎక్కువ మంది జేపీ అని పిలవడానికే ఉత్సాహపడుతుంటారు. చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. మిమ్మల్ని వల్లి పద్మాంజలి అని ఎందుకు అందరూ పిలవరో, ఊరికనే అంజలి గారు అని పిలుస్తారు, పోనీ లేకపోతే వల్లి గారు అని పిలుస్తారు. అట్లాగా హలో వల్లి పద్మాంజలి అంటే చండాలంగా ఉంటుంది, అంటే బాగా పొడుగ్గా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, కానీ అట్లాగే నేను కూడా జేపీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాను అమ్మా. అది విషయం. మీవి 2-3 ఇంటర్వ్యూలు చూశాను సార్. అవి రిపీట్ అవ్వకుండా, ఎందుకంటే ఇది అక్కడ చూసాం కదా ఇక్కడ చూసాం కదా అని అనుకోకుండా ఒక డిఫరెంట్గా చేద్దామని అనుకున్నామని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా నేను టీచర్గా పనిచేశానని అందరికీ తెలుసు, ఓపెన్గా. అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఎవరు అడిగినా చెప్తూనే ఉంటాను కదా. పైగా టీచర్గా పనిచేశానని చెప్పుకోవడం నా గర్వం. నాకు సినిమా యాక్టర్ అని చెప్పుకోవడం ఓకే, బట్ టీచర్గా పనిచేశానంటే ఇంకా గర్వం. ఎందుకంటే చాలా సిన్సియర్గా పనిచేసాము టీచర్గా. బిడ్డలు వాళ్ళు శిక్షణ, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ప్రవర్తన, ఇవన్నీ మేము సరిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను టీచర్గా పనిచేశాను. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల దాకా కేవలం ఉపాధ్యాయులుగా కాకుండా తల్లిదండ్రులుగా కూడా మా బాధ్యత అన్నట్టుగా మేము అనుకుని పనిచేసామన్నమాట. సో అలాంటి కార్యక్రమం ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండేవాడిని నేను. నార్మల్గా లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు అనేది ఒక నానుడి. ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా సరే లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు. లెక్కలు లేకపోతే తంతుంటారు, తిడుతుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు అనేది. సో ఇవన్నీ నార్మల్, సహజమే. నేను జనరల్గా స్కూల్ డిసిప్లిన్ మొత్తం నేనే బాగా చూసుకునేవాడిని. ఇలా కార్యక్రమంలో అప్పుడప్పుడు మాకు ఇన్విజిలేషన్స్ వస్తుంటాయి, 10th క్లాసు అని మిగతా. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. చాలా రికమెండేషన్లు వచ్చాయి నాకు. పలానా నంబర్ క్యాండిడేట్, పలానా నంబర్ క్యాండిడేట్, పలానా నంబర్ క్యాండిడేట్, కొంచెం చూసి చూడనట్టుగా బాగునివ్వండి. ఇంకా దరిద్రంగా వీలైతే కాస్త ఏవైనా బిట్లు అవి చెప్తూ ఉండండి. ఈ రకంగా కూడా రికమెండేషన్లు వచ్చాయి. సరేలే అనేవాడిని. ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాక ఆ పలానా నంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాడు కానీ లేదా ఆ అమ్మాయి కానీ తల అటు ఇటు తిప్పకుండా చూసేవాడిని, చంపేసేవాడిని. చాలా స్ట్రిక్ట్. దుర్మార్గుడు, రాక్షసుడు, భయంకరుడు, ఇవన్నీ నాకు పేర్లు, నిక్ నేమ్స్ అన్నమాట పరీక్ష హాల్లో. తర్వాత అయితే పరీక్షల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. అందుకనే తర్వాత నేను కూడా ఏం చెప్పానంటే మా డిఈఓ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పాను, నాయన ఆ ఇన్విజిలేషన్ డ్యూటీ నాకు వెయ్యవాకండి అయ్యా, నాకు చాలామంది శత్రువులు అయిపోతున్నారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు, టీచర్సు, కార్పొరేటర్స్, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, వాళ్ళు వచ్చి సార్ 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 అని బతిమలాడుతుండేవాళ్ళు. నేను చెయ్యలేదని తెలిసిన తర్వాత వాళ్ళు నా వంక క్రూరంగా చూస్తుండేవాళ్ళు. ఎంత దుర్మార్గుడు ఏమిటి ఈ మాస్టారు అని. అందుకనే నలుగురి దృష్టిలో నన్ను దుర్మార్గుడిని చేయకండి, ఆ తర్వాత అన్పాపులర్ చేయకండి నన్ను అనవసరంగా. అందుకని నాకు వెయ్యడం మానేయండి, నాకు ఆ డ్యూటీ వెయ్యొద్దు. ఆ డ్యూటీ వేసినందువల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు. ఏమ్మా, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆ డ్యూటీకి రోజుకు 2 రూపాయలు ఇచ్చేవాడు. 10 రోజులు 11 రోజులు పరీక్షలకు వెళ్తే 22 రూపాయలు వచ్చాయి. అంటే అప్పట్లో అప్పుడు అంతేనమ్మా, నా డేట్ అంతే. ఓకే, వద్దనేవాడిని. అయితే ఇప్పుడు ఆ రోజులు నాకు ఎందుకు గుర్తొస్తున్నాయంటే, మగపిల్లలే కాదు కాపీలు కొట్టడానికి ఆడపిల్లలు కూడా కాపీలు కొడుతుండేవాళ్ళు, చెప్తుండేవాడు అనమాట. సరే, ఆడపిల్లలు ఎలా కాపీ కొడతారు అంటే చక్కగా వాళ్ళు ఆ ఓణీలు అవి వేసుకొచ్చుకుంటారు కదా, వాటి చాట్న ఇలా పేపర్స్ పెట్టుకొస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ కెమెరాలో ఆ పేపర్ కనపడుతుందో లేదో కానీ నువ్వు ఆ పేపర్ పట్టుకోగానే అక్కడ పెట్టుకున్నావు కదా 1 2 3 4 5 కెమెరా కనపడకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అలా చూసుకుంటూ 1 ప్రశ్న 2 ప్రశ్న 3 ప్రశ్న, అది కాపీ కొట్టడానికి వచ్చి కూర్చున్న ఓ 10th క్లాస్ పిల్లలాగా కనిపిస్తున్నావు నాకు. ఓకే, ఏదో ఒకటి సరదాగా నా ముందు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది కదా, సంతోషం. చెప్పమ్మా, అడుగు. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి జనరల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల మీద కొంత ప్రభావం పడుతుంది.
అంటే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోకి రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం కానీ, లేదా ఇలాంటి కష్టాలు నేను పడుతున్నాను నీ కొద్దురా అని అనడం కానీ, నీ విషయంలో ఏం జరిగింది సార్? యాక్చువల్లీ రెండోదే జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు ఆల్ ఇండియా చెడుగుడు ఛాంపియన్, అందుకని స్పోర్ట్స్ కోటాలో ఆయనకి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు ఆయన డ్యూటీ. అయితే సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ 15 సంవత్సరాల తర్వాత మా తాతలది కర్నూలు జిల్లా, నంద్యాల ఆర్లగడ్డ మధ్యలో. అక్కడే పొలాలు ఉండేవి. రాయలసీమే. ఒక 20 ఎకరాలు పొలం ఉండేది. మా తాతగారు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. సెలవులు ఇచ్చినప్పుడు నేను కూడా తాతగారి దగ్గరికి వెళ్తుండేవాడిని, వారం రోజులు ఉండి వస్తుండేవాడిని. అందుకని నాకు అదంతా ఆ ప్రాంతాలు బాగా పరిచయం. ఆ తర్వాత ఆ భాష కూడా నాకు అంతగా అబ్బడానికి కారణం అదే, జీన్స్లోనే ఉందన్నమాట. తర్వాత నాన్నగారు కూడా కర్నూలు, కడప, అనంతపురం ఇవన్నీ పనిచేశారు. ఈ పనిచేసేటప్పుడు చిన్నతనంలో మనం ఎక్కడ ఏ ప్రాంతంలో గడిపితే ఆ ప్రాంతంలో ఉండే ఆ యాస, ఆ భాష మనకి చాలా తొందరగా అబ్బుతుంది. అందుకనే ఆ రాయలసీమ యాస నాకు బాగా జీర్ణించుకుపోయిందనమాట. సరే, ఈ విధంగా ఆయన తిరుగుతూ 15 సంవత్సరాలు ఆయన సర్వీస్ అయిపోయేటప్పటికి మా తాతగారికి 20 ఎకరాలు ఉండేది. 18 ఎకరాలు అమ్మేశాడు మా నాన్న. ఎందుకనండి? 2 ఎకరాలు మిగిలినాయి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడ లంచం తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర టీ కూడా తాగెరిగేవాడు కాదు. టీ కూడా అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనమాట. చాలా స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్, వెరీ జెన్యూన్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిమ్. నాకు చాలా సంతోషం. నాకు కానీ మా తమ్ముళ్ళకి, చెల్లెలకు కానీ మా నాన్నగారు సంపాదించలేదే, అన్నీ అమ్మేశాడే అని ఈరోజు మేము అనుకోలే, పొరపాటును కూడా. మా నాన్నగారి నీతి నిజాయితీ మమ్మల్ని ఇవాళ ఈ స్థితిలో ఉంచినాయి అని మాకు నమ్మకం, విశ్వాసం. ఆ 2 ఎకరాలు అమ్ముకుని ఆ తర్వాత మళ్ళీ నల్గొండలో కొంత పొలం కొనుక్కుని మా తాతగారిని అక్కడ షిఫ్ట్ చేశారు. అంటే ఆయనకి మరీ 2 ఎకరాలు 1 ఎకరం అయితే చాలదు తాతగారు. అక్కడ కాస్త ఎక్కువ పొలమే కొనుక్కుని చేశారు. అక్కడ వ్యవసాయం, అదే తర్వాత సంగతి. బట్ అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నేను డిగ్రీ పాస్ కాగానే మా నాన్నగారి ఎస్పీ గారు వెంటనే ఒక అప్లికేషన్ ఫారం పెట్టించబోయా, రాయవేలూరు ఎస్ఐ ట్రైనింగ్ పంపిద్దాం అని అడిగితే, వద్దు బాబు, నేను చేరాను, పొరపాటున చేరాను. సరే చేరినా నా విధి నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను, మళ్ళీ నా బిడ్డలు కూడా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు, వద్దు. అదే కాకుండా నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది, జాబ్స్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట, వచ్చేసాయి. ఓకే. అయినా మా నాన్నగారు నన్ను చేరనివ్వలేదు. ఎందుకు చేరనివ్వలేదంటే, లంచాలు ఎక్కువగా వచ్చే డిపార్ట్మెంట్లో నా బిడ్డలు చేరకూడదు అని ఒకే ఒక ఉద్దేశం ఆయన. అందుకని నువ్వు బీఈడీ పాస్ అయ్యి టీచర్ అవ్వు, లేకపోతే ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ అవ్వు అన్నాడు. నేను బీఈడీ పాస్ అయ్యి టీచర్ అయ్యాను. కనుక నా తమ్ముళ్ళు కానీ నా తమ్ముడు కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. వాడికి బ్రేక్ ఇన్స్పెక్టర్ జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, కానీ వద్దన్నాడు. ఎవరినన్నా అడుక్కుని ఒక 400-500 గజాలు తీసుకొని ఇస్తాను, ఓ షెడ్ పెట్టుకో, హాయిగా పగలంతా కార్లు కడుక్కో, రిపేర్లు చేసి రాత్రికి కావాలంటే తెల్లగొడ్డలు కట్టుకొని తిరుగుతూ ఉండు అని వాడికి సలహా ఇచ్చారు. అవునమ్మా, అది మా నాన్నగారి పరిస్థితి. అట్లాగే ఆయన క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఇవాళకి నాకు సంతృప్తినిస్తుంది. నాకు ఆ క్రమశిక్షణ పాటించడం, ఇవాళకి 9 గంటలకు మేకప్తో ఉండాలంటే 9 గంటలకు ఖచ్చితంగా ఉంటాను. నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్ని కదా, నేను 1 గంట లేటుగా రావచ్చు అని అనుకోను. ఏమమ్మా, అట్లాగే ఆయన మాకు ఇచ్చిన ఆస్తి ఏమిటంటే, మరి ఇంత అమ్మేశాడు కదా మీకు ఏమిటి అంటే, ఆత్మసంతృప్తి, కంటెంట్మెంట్. అంటే ఎప్పుడు ఆయన చెప్పేవాడు, అలా పైకి చూసి నాకు ఆ కారు లేదే, నాకు ఆ బిల్డింగ్ లేదే, నాకు అది లేదే, నాకు ఇది లేదే అని అనుకోవద్దురా, కిందికి చూడండి. ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నిన్ను భగవంతుడు ఎంతో చల్లగా చూస్తున్నాడు, నువ్వు 3 పూట్ల తింటున్నావు అనుకో. అది ఇచ్చాడు. కనుక ఇక మాకే ఇబ్బంది లేదు. పచ్చడి వేసుకొని తిన్నా ఒకటే ఆనందం, కోడికూర వేసుకొని తిన్నా ఒకటే ఆనందం. ఈ విధమైన శిక్షణ ఇచ్చాడు ఆయన. ఆ శిక్షణతోనే ఇవాళ నా జీవితాన్ని నేను చాలా సంతృప్తిగా, చాలా సంతోషంగా గడుపుతున్నాను.
కనుక సినిమాలు ఉన్నా సంతోషమే, సినిమాలు లేకపోయినా సంతోషమే. నా బిగినింగ్ డేస్లో నేను ఎన్నో కష్టాలు పడినా సరే ఆ కష్టాలే. బట్ ఇమీడియట్గా నేను వెనక్కి వెళ్ళి నా టీచర్ ఉద్యోగం చేసుకుని నా బిడ్డలను నేను బ్రతికించుకోగలను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండేది, ఒక నమ్మకం ఉండేది. అట్లాగే నేను సినిమాల్లోకి వచ్చే కారణం ఏంటంటే కూడా నాటకాలు వేస్తున్నా, నాటకాలు నాకు చాలా ఇష్టం, ప్రాణం అంతే. ఇవాటికి నేను నాటకాలు వేస్తూనే ఉంటాను. నాటకాలు వేయడం ఎందుకంటే 10 మంది ప్రేక్షకులు, 10 మంది ప్రజలు నా టాలెంట్ని గుర్తించాలి అనే ఒక ఆరాటం ఉంటుంది ప్రతి కళాకారుడికి. అట్లాగే సినిమాలో అయితే, నాటకాల్లో అయితే కొన్ని వేల మంది, వందల మంది చూస్తారు, కానీ సినిమాల్లో అయితే కొన్ని లక్షల మంది చూస్తారు కదా, కొన్ని లక్షల మంది నా టాలెంట్ని గుర్తిస్తారు కదా అనే ఒక ఆరాటం. రెండోది ఏమిటంటే ఈ టీచర్ ఉద్యోగం కంటే సినిమాలో ఇంకా ఎక్కువ సంపాదించి నా బిడ్డల్ని ఇంకొక మంచి స్థాయికి తీసుకురావచ్చేమోనన్న ఒక ఉద్దేశం. అవి రెండూ నన్ను చిన్నగా సినిమాకి డ్రైవ్ చేశాయి. అది కూడా యాదృచ్ఛికంగానే వచ్చింది. ఆ విషయాలు తర్వాత ముచ్చరించుకుందాం. నీ ప్రశ్నతో ఏమిటో చూసుకొని తర్వాత ప్రశ్న. సార్, అంటే టీచర్ ఉద్యోగం అనేది నిజంగా ఎంతో గౌరవప్రదమైంది. అలాగే ఒక నెక్స్ట్ జనరేషన్ని ఒక మంచి పద్ధతిలో కానివ్వండి, అది ఆరోగ్యంగా అయినా లేదా మెంటల్ కండిషన్లో అయినా, ఒక గొప్ప మానసికంగా అయినా ఎటు చూసుకున్నా కూడా నెక్స్ట్ జనరేషన్ ఒక పద్ధతిగా నడిపే గొప్ప అవకాశం ఉన్న ప్రొఫెషన్ అది, ఉద్యోగం అది డెఫినెట్లీ. సో మీరు టీచర్గా చేశారు, హెడ్ మాస్టర్గా చేశారు. ఇప్పటి టీచర్లకి మీరు గుర్తించిన తేడా ఏంటంటారు? అప్పటి నుంచి ఇవాళ ప్రత్యేకంగా వచ్చిందేం కాదు. ఇప్పుడు దాదాపుగా 35 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కూడా ఈ దుర్మార్గాలు కాలం మారిపోయింది, ఇవాళ నిన్నట్లాగా లేదు అనుకునే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకని నిన్నటికి ఇవాళకి రేపటికి ఆ అంతరం కొద్ది కొద్దిగా వస్తున్నది. కానీ ఇట్ ఈస్ కామనే, జనరల్గా ఉంది. అబ్బో మా చిన్నప్పుడులాగా కాదండోయ్ అనే మాట 50 ఏళ్ల క్రితం అనుకున్నారు, 40 ఏళ్ల క్రితం అనుకున్నారు, 30 ఏళ్ల క్రితం అనుకున్నారు, ఈ బోళ్ళకు కూడా అనుకుంటున్నారు. కనుక ఇది మామూలే, సహజం. అది తేడా, ఆ అంతరం అంటే తరానికి మధ్య అంతరం అలా వస్తుంది, ఆ గ్యాప్ అలా వస్తుంది, ఆ పరిణామాలు అలా సంభవిస్తుంటాయి, తేడాలు అలా వచ్చేస్తుంటాయి. కనుక ప్రతి వ్యక్తి నోట ఆ మాట వింటూనే ఉంటాం మనం. అయితే అప్పట్లో కూడా క్లాసులో పాఠం చెప్పడం మానేసి బయట నుంచుని రేయ్ చదువుకొని రా అని పిల్లలకి చెప్పేసి ఆ బయట నుంచుని ఆ పక్క క్లాస్ టీచర్ కూడా ఆయన కూడా వాళ్ళని రే చదువుకోండి రా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మనకి అరియర్స్ ఎప్పుడు వస్తాయి, ఇంక్రిమెంట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ చిన్న స్కూలు ఇది ప్రైమరీ స్కూల్ వాళ్ళు అస్సలు చెప్పి చావరండి, వాళ్ళు కూడా వచ్చి చావు మా వెధవలకి అని ఈ విధంగా వీళ్ళని నిందించుకుంటూ ఆ తర్వాత ఉత్తరోత్తర జరగబోయే పరిణామాలు, సంఘటనలు, జీతాలు ఎప్పుడు పెరుగుతాయో, పిఆర్సీ ఎప్పుడు వస్తుందో, ఇలాంటి కబుర్లతో 45 నిమిషాలు గడిపేసి ఈ లోపల ఆ క్లాసులో పిల్లలు ఈ క్లాసులో పిల్లలు గందరగోళంగా అరుస్తూ కేకలేస్తూ ఈ లోపల ఎవడో బయటకు వచ్చి సార్ అంటాము, సరే పోరా అంటాము, వాళ్ళు ఊరికంతా తిరిగి రావడము, స్కూల్ అంతా తిరిగి రావడము, బయటికి వెళ్ళి తొంగి చూసి రావడము, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అప్పట్లో స్టాఫ్ రూమ్కి వెళ్ళి నేనే అరిచేవాడిని, నా కొలీగ్స్ మీదే అరిచేవాడిని. పద్ధతి కాదండి అది, పద్ధతి కాదు. మీరు కూర్చోండి, పాఠం చెప్పండి, చెప్పకపోండి, ఏమన్నా చేయండి, బట్ ఒక డిసిప్లిన్ అనేది ముఖ్యం. క్లాస్ రూమ్లో వాడు ఏం చేస్తున్నాడు, వాడు చదువుకుంటున్నాడా, చదువుకోవట్లేదా, లేదు కామ్గా కూర్చోమనండి అంతే. అంతేగాని వాడిని విచ్చలవిడిగా అటు ఇటు తిప్పితే ఉన్న డిసిప్లిన్ నాశనం అయిపోతుంది, స్కూల్ డిసిప్లిన్ నాశనం అయిపోతుంది. మనం ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం, మనం ఎందుకు జీతం తీసుకుంటున్నాం, మరి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటో, మన విధి ఏమిటో మనం చేయాలి కదా అని చెప్పేసి నేను మా తోటి ఉపాధ్యాయులు కూడా కొద్దిగా విలన్లాగా అయ్యేవాడిని, నేను చెడ్డవాడిలాగా అప్పట్లోనే. సో వృత్తిలోనే కొన్ని విలన్ వేషాలు ఉండేవి నాకు అప్పట్లో. చాలామంది ఓ అబ్బో ఈ పోటుగాడు వచ్చాడయ్యా, పెద్ద పాఠాలు చెప్పేవాడు, మేము కూడా చెబుతాములే ఓయ్ అన్నట్టుగా కూడా నేను అడి తిరిగిన తర్వాత ఫీల్ అయ్యేవాడు, అనుకునేవాళ్ళు కూడా. అయినా సరే మా నాన్నగారి క్రమశిక్షణ, మా నాన్నగారి ఆలోచన దృక్పథం ఇవన్నీ కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఏదైనా మనసులో ఉంచుకోను, మొహానికి ఎక్కేస్తానంతే. ఇప్పుడు ఉదాహరణగా నువ్వు పెట్టుకున్న కాగితం సంగతి చెప్పేశాను కదా, అట్లాగే అలవాటు అనమాట.
లేదు చూసుకోమ్మా చూసుకో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.